Hi everyone. Now we are discussing about the permutations with similar things. ప్రీవియస్ క్లాస్లో మనం లీనియర్ పర్మిటేషన్స్ డిస్కస్ చేసాం, సర్క్యులర్ పర్మిటేషన్ డిస్కస్ చేసాం. ఇప్పుడు పర్మిటేషన్స్ విత్ సిమిలర్ ఆబ్జెక్ట్స్ అంటే మనకిచ్చిన లెటర్స్లో మనకిచ్చిన ఆబ్జెక్ట్స్లో కొన్ని ఆబ్జెక్ట్స్ సిమిలర్ అంటే సేమ్గా రిపీట్ అవుతాయి. రిపీటెడ్ సేమ్ ఉన్నప్పుడు లెటర్స్ రిపీటెడ్ అయినప్పుడు వాటికి నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వి టేకెన్ వన్ వర్డ్ మ్యాన్. ఒక వర్డ్ తీసుకున్నాను మ్యాన్ అని. ఈ మ్యాన్ అనే వర్డ్కి నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని వస్తాయి ఈ వర్డ్కి. ఫస్ట్ది ఏం రాస్తాం, సేమ్ అదే రాస్తున్నాను, ఎంఏఎన్ అని రాస్తున్నాను, లెటర్స్లో 3 ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఎం అలాగే రాస్తున్నాను, ఏఎన్ చేంజ్ చేశాను అంటే ఎంఎన్ఏ వస్తుంది. ఇప్పుడు థర్డ్ ఏం చేస్తున్నాను అంటే ఏను ఫస్ట్ ప్లేస్లోకి తీసుకొస్తున్నాను, ఎంఎన్ అని రాశాను, ఇది ఒక అరేంజ్మెంట్. నెక్స్ట్ ఈ ఎంఎన్ ఏను ఫస్ట్ ప్లేస్ని ఫిక్స్ చేసి ఎంని ఎన్ మార్చాను అంటే ఎన్ఎం, ఇది ఒక అరేంజ్మెంట్. నెక్స్ట్ ఈసారి ఎన్తో స్టార్ట్ చేశాను, ఎన్ ఇంటూ ఎంఏ. నెక్స్ట్ ఎన్ ఇంటూ ఎంఏని మార్చాను ఏఎం అంటే ఏమైంది, మొత్తంగా టోటల్గా 6 అరేంజ్మెంట్స్ వచ్చాయి. అంటే లీనియర్ పర్మిటేషన్స్లో వితౌట్ రిపిటేషన్స్లో మనకి ఎన్ అవుట్ ఆఫ్ ఎన్ 3 లెటర్స్ ఉన్నాయి. 3 లెటర్స్ని అరేంజ్ చేశాం అంటే టేకెన్ ఆల్ అంటే ఏంటి, మనకి ఎన్పిఎన్ అంటే ఎన్ ఫ్యాక్టోరియల్. ఎన్ అంటే ఏముంది, ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ 3 ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్, ఇది మనకు వచ్చింది. ఇప్పుడు ఇంకో వర్డ్ తీసుకున్నాను, ఎంఓఎం అని తీసుకున్నాను, మామ్. దీనికి నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఏంటి, ఇక్కడ ఎం రిపీట్ అయింది మనకి లెటర్, ఒక ఆబ్జెక్ట్ రిపీట్ అయింది, సిమిలర్గా ఉంది. నార్మల్గా దీనికి అరేంజ్మెంట్స్ ఇదే ఫార్మాట్లో మనం అరేంజ్మెంట్స్ ఇస్తే ఎలా ఉంటుంది, ఫస్ట్ ప్లేస్లో ఏం రాసాం, సేమ్ అదే వర్డ్ ఇచ్చాం ఎంఓఎం. నెక్స్ట్ ఏం రాస్తున్నాం, ఎంఓను రివర్స్ రాస్తే ఎంఓ అవుతుంది. థర్డ్ వన్ దీన్ని ఫస్ట్ ప్లేస్లోకి తీసుకొస్తున్నాను ఓని, తర్వాత రిమైనింగ్ ఏమవుతుంది, ఎంఎం వస్తుంది. ఫోర్త్ వన్ మళ్ళీ ఈ 2 లెటర్స్ని రిపీట్ రాస్తున్నాను, ఇది ఇలా రిపీట్గా అంటే సేమ్ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది మనకి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎంను స్టార్టింగ్లో రాస్తున్నాను, నెక్స్ట్ ఏం వస్తుంది మనకి 2 లెటర్ అంటే ఎంఓ వస్తుంది. సిక్స్త్ వన్ ఎం ఇనిషియల్ ప్లేస్ అలాగే కంటే ఈ 2 ఆల్టర్నేట్ చేంజ్ చేస్తున్నాను, ఎంఓ. ఇక్కడ 6 అరేంజ్మెంట్స్ వచ్చాయి అకార్డింగ్ టు లీనియర్ పర్మిటేషన్స్ ప్రకారం ఇక్కడ 6 వచ్చాయి. మనం ఇదే ఫార్మాట్ ఫాలో అవుతాయి. కానీ ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తున్నాం మనం, ఇక్కడ ఎంఓఎం ఫస్ట్ 6 రిపీట్ అయింది, సేమ్ ఒకటే అరేంజ్మెంట్స్ 2 టైమ్స్ రాశాం. ఎంఎంఓ సెకండ్ ఫిఫ్త్ రిపీట్ అయిపోయింది, నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ రిపీట్ అయింది, టోటల్గా 6 ఉన్నాయి. జెన్యున్గా ఇక్కడ ఉండేటంటే ఓన్లీ 3 అరేంజ్మెంట్సే, రిమైనింగ్ 3 అరేంజ్మెంట్స్ మళ్ళీ రిపీట్ అయినాయి, ఇక్కడ సేమ్ వచ్చినాయి మనకి. దట్ ఈస్ ద డిఫరెన్స్. కాబట్టి ఎప్పుడైనా సరే మనకి ఇచ్చిన వర్డ్లో ఆబ్జెక్ట్స్ కనుక రిపీట్ అవుతే మనకుండే అరేంజ్మెంట్స్ డిక్రీజ్ అయిపోతాయి, నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ తగ్గిపోతాయి, మనకు ఒరిజినల్గా వచ్చే అరేంజ్మెంట్స్ కన్నా తక్కువ ఉంటాయి. ఎప్పుడు ఆబ్జెక్ట్స్ ఆర్ సిమిలర్, ఆబ్జెక్ట్స్ అన్న సిమిలర్గా ఉన్నా అంటే ఒరిజినల్గా రావాల్సిన ఆబ్జెక్ట్స్ కన్నా వీఆర్ గెటింగ్ లెస్ అరేంజ్మెంట్స్. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ 6 ఒరిజినల్గా, కానీ ఇక్కడ మనకు వచ్చింది ఏంటి, ఓన్లీ 3 మాత్రమే వచ్చాయి అరేంజ్మెంట్స్. ఇక్కడ అరేంజ్మెంట్స్ మనకు ఓన్లీ 3 మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ 6 అరేంజ్మెంట్స్ వచ్చాయి, ఇక్కడ 3 అరేంజ్మెంట్స్ వచ్చాయి. అంటే డిఫరెన్స్ ఏంటి, ఎం అనే లెటర్ 2 టైమ్స్ రిపీట్ అవ్వడం వల్ల. ఇక్కడ ఎంఏఎన్లో 3 లెటర్స్ డిఫరెంట్గా ఉండడం వల్ల 6 అరేంజ్మెంట్స్ వచ్చాయి. కానీ ఇక్కడ ఎం అనే లెటర్ 2 టైమ్స్ రిపీట్ అవ్వడం వల్ల మనకు 6, ఇక్కడ టోటల్ 3 లెటర్సే, బట్ ఎం రిపీట్ అవ్వడం వల్ల 6 3గా మారింది. కాబట్టి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎంత, 3 అరేంజ్మెంట్స్కి ఏం రాస్తాం, యాక్చువల్గా లీనియర్ పర్మిటేషన్ ఏదో ఉంటే అదే రాస్తాం, 3 ఫ్యాక్టోరియల్ రాస్తాం. బట్ ఎం అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఆ 2తోని మనం డివిజన్ చేయాలి. ఆ 2తోని డివిజన్ చేస్తే వీఆర్ గెటింగ్ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, 3 × 2 × 1/2, 2 క్యాన్సల్, 3 అరేంజ్మెంట్స్ వచ్చింది మనకి. ఇది పర్మిటేషన్స్ విత్ సిమిలర్ థింగ్స్. కాబట్టి ఏదైనా సరే ఆబ్జెక్ట్స్ కనుక రిపీట్ అయితే లీనియర్ పర్మిటేషన్ ఫార్ములాని అప్లై చేస్తాం మనం. బట్ ఆబ్జెక్ట్స్ రిపీట్ అయితే ఆ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏమైతే రిపీట్ అయ్యాయో ఆ నెంబర్తో మనం డివిజన్ చేయాలి. దట్ ఈస్ ద పర్మిటేషన్స్ విత్ సిమిలర్ థింగ్స్. ఇప్పుడు ఫార్ములా రాస్తున్నాను. ఏంటి మనకు ఫార్ములా, ఇఫ్ టోటల్ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి. సో ఇన్ విచ్ some objects
are alike, means similar. Some objects are similar. Some objects are similar. Say P1, P2. ఒక ఆబ్జెక్ట్ P1 టైమ్స్ ఉంది, ఇంకో ఆబ్జెక్ట్ P2 టైమ్స్ ఉంది, ఇంకో ఆబ్జెక్ట్ P3 టైమ్స్ ఉంది ఆల్సో. అప్పుడు నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఎంత మనకి? నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ టోటల్ n ఉన్నాయి కాబట్టి n అవుట్ ఆఫ్ n అంటే n ఫ్యాక్టోరియల్ బై P1 ఫ్యాక్టోరియల్ ఇంటూ P2 ఫ్యాక్టోరియల్ ఇంటూ P3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆల్సో. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్, నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్. సో దిస్ ఈస్ పర్మిటేషన్స్ విత్ similar objects. For example, we are taking one word mathematics. ఒక వర్డ్ తీసుకుంటున్నాను నేను. మ్యాథమెటిక్స్ అనే వర్డ్స్కి నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఎంత? నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్. ఇక టోటల్ నంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 11. టోటల్ నంబర్ ఆఫ్ లెటర్స్. టోటల్ ఆబ్జెక్ట్స్, టోటల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? n ఈక్వల్ టు 11. సిమిలర్ ఆబ్జెక్ట్స్, సిమిలర్ లెటర్స్ అంటే రిపీటెడ్ లెటర్స్. రిపీటెడ్ లెటర్స్. m ఎన్నిసార్లు ఉంది మనకి? 2 టైమ్స్ ఉంది. ఏ ఎన్నిసార్లు ఉంది మనకి? 2 టైమ్స్ ఉంది. టీ ఎన్నిసార్లు ఉంది మనకి? 2 టైమ్స్ ఉంది. ఇంకా రిమైనింగ్ అని హెచ్ 1 టైం, ఈ 1 టైం, సిఎస్ ఇవన్నీ 1 టైం ఉన్నాయి. సో ఇప్పుడు నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఎంత మనకి? నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ టోటల్గా n అవుట్ ఆఫ్ n అంటే ఏం రాస్తాం? n ఫ్యాక్టోరియల్ అంటే 11 ఫ్యాక్టోరియల్ అని రాయండి. బై సేమ్ ఇది P1 P2 P3 అనుకుంటే మనం n రాస్తే ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. 11 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇప్పుడు మనకు పర్మిటేషన్స్లో నంబర్ అరేంజ్మెంట్స్లో మనకు ఉండేది ఏంటి? లీనియర్ పర్మిటేషన్స్, సర్క్యులర్ పర్మిటేషన్స్ అండ్ పర్మిటేషన్స్ విత్ సిమిలర్ ఆబ్జెక్ట్స్. ఓకే.